అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్లకు 15,000 ఇవ్వాలని నిర్ణయించింది. ఈ రోజు లబ్ధిదారులైన ఆటో డ్రైవర్లకు వారి అకౌంట్లో డబ్బులు జమ చేయనున్నారు. నియోజకవర్గంలో 836 మంది లబ్ధిదారులకు ₹1,30,00,000 వారి అకౌంట్లో జమ అయింది. ఈ సందర్భంగా రాజోల్ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు ₹15,000 ఇవ్వడం చాలా ఆనందం కలుగుతుందని ఆయన తెలిపారు. ఆటో కార్మికులందరూ వెనుకబడిన వర్గాలకు చెందినవారని, వారిని ఆదుకోవడం మంచి కార్యక్రమని ఆయన తెలిపారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు ₹15,000 ఇవ్వడం చాలా ఆనందించవలసిన విషయమని, ఆటో కార్మికులను ఆదుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆమె అన్నారు. ఉపాధ్యక్షులు మొండపల్లి తాతాజీ గారు జిల్లా జనసేన కార్యదర్శి, శ్రీ గుప్పటి రవికిరణ్ జిల్లా జనసేన సహకారి, శ్రీ పొన్నాల ప్రభ గారు ఆటో సేవలో కార్యక్రమం ఈ రోజు మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. సుమారు ₹15,000 ఈ ఆటో కార్మికులకి వీళ్ళకి ఇవ్వటం అనేది ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం. చాలా మంచి అభివృద్ధి సంక్షేమం తీసుకువెళ్తున్నారు. అలాగా సుమారు 3,23,23 మందికి ఇస్తున్నారు ఈ పథకం ద్వారా. ఇది చాలా శుభ పరిణామం. ఇక్కడ ఆటో డ్రైవర్లు అందరూ కూడా, ఇంకా మ్యాక్స్ డ్రైవర్లు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇది కూటమి ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం, చాలా సంతోషం. మరి రాష్ట్ర ప్రభుత్వం వారు మహిళా బస్సు పథకం పెట్టడం వల్ల ఎంతో కష్టాలు ఉన్న ఆటో కార్మికుల్ని ఆదుకోవడం ఉద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు, మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో ఈరోజు మరి ప్రతి ఆటో కార్మికుడికి 15,000 జమ చేయడం జరిగింది. 10 ఏడాది కూడా ఇలాగే చేద్దామని చెప్పారు. అందుకే మా ఆటో యూనియన్ అందరికీ కూటమి ప్రభుత్వం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ కూటమి ప్రభుత్వం వారు మాకు అండగా ఉండాలని మరొకసారి దేవరప్రసాద్ గారి ద్వారా కూటమి ప్రభుత్వం తెలియజేయాలని చెప్పేసి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు రాజోల్ నియోజకవర్గంలో మలికిపురం గ్రామంలో జరిగిన ఆటో డ్రైవర్ల ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆటో డ్రైవర్ సోదరులు, ఆటో డ్రైవర్ తమ్ముళ్ళందరికీ కూడా నా అభినందనలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ₹15,000 ఒక్కొక్కరి ఖాతాలో కూడా వేయటానికి నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ జరుపుకున్నాం. ఈ కార్యక్రమం అనంతరం ఒక్కొక్కరికి ₹15,000 వారి అకౌంట్లో జమ అవుతుంది. 860 మంది ఆటో డ్రైవర్లను మేము గుర్తించాం. కొంతమంది మ్యాక్సీ క్యాబ్ వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు దీంట్లో. వాళ్ళందరూ కూడా ఈ 860 మందికి సుమారు ₹1,30,00,000 ఈరోజు జమ కాబోతుంది. ఇది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కానీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. కారణం ఏమిటంటే ఈ డ్రైవర్లందరూ కూడా సామాజికంగా వెనకబడ్డ వాళ్ళు. ఎక్కువ భాగం బీసీలు, ఎస్సీలు. కాబట్టి